అసంతృప్తితో ఉన్నారు. నేను మొదటి నుంచి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేశానని చెప్పి. బట్ ఏదేమైనా దీని ద్వారా ఒక వెలమ, ఒక రెడ్డి, ఒక మైనారిటీ ఇచ్చి ఒక చాలా పెద్దము రేవంత్ రెడ్డి చేశారని చెప్పొచ్చు. ఇక మిగిలిపోయింది నాకు రాజగోపాల్ రెడ్డి కనిపిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు? రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏమని చెప్తారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు బ్రదర్స్, నల్గొండ జిల్లాకు సంబంధించిన బ్రదర్స్ కాబట్టి అవకాశం లేదనవచ్చు. అయితే ఇది ఎట్లా ఉంటుంది అంటే, జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలిచింది అనుకోండి రేవంత్ రెడ్డి, అప్పుడు రాజగోపాల్ రెడ్డి వైపు చూడకపోవచ్చు. జూబ్లీ హిల్స్ లో ఓడిపోయింది అనుకోండి కాంగ్రెస్ పార్టీ, అప్పుడు రాజగోపాల్ రెడ్డి యాక్టివ్ అవుతారు. సో యాక్టివ్ కాకుండా ఉండేందుకు మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. సో ఇంకొకటి సుదర్శన్ రెడ్డిని కేబినెట్ మీటింగ్ లో జాయిన్ చేసుకోవడం ద్వారా, రేవంత్ రెడ్డి కేబినెట్ మీటింగ్ ఆయన అటెండ్ కావాలని చెప్పడం ద్వారా కేబినెట్ లో తనకంటూ మాట్లాడే వ్యక్తుల్ని క్లియర్ గా చేసుకున్నారు. సుదర్శన్ రెడ్డి అవుట్ రైట్ గా రేవంత్ రెడ్డి వైపు ఉంటారు. బట్టి విక్రమార్కో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డో లేకపోతే అసమ్మతి వర్గంతో కలవరు. కేబినెట్ లో సీతక్క కాకుండా అవుట్ రైట్ గా రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అని వార్తలు వచ్చిన నేపథ్యంలో సుదర్శన్ రెడ్డిని కేబినెట్ మీటింగ్స్ కూడా ప్రత్యేకంగా ఇన్వైట్ చేయడం ద్వారా ఆ విధమైన ఆయన చాలా తెలివైన పని చేశారని చెప్పొచ్చు. అయితే ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించి పాపం ఆయన హెల్త్ బాగాలేదు, ఆసుపత్రిలో ఇప్పుడు కూడా నాకు తెలిసి ఐసీయూలో ఉన్నట్టున్నారు. గత కొద్ది కాలంగా ఆరోగ్యం బాగాలేదు. ముఖ్యమంత్రి కొద్ది రోజుల క్రితం ఆయన ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. సో అక్కడ మంచిరాల, చెన్నూరులో వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు, వివేక్ వెంకటస్వామికి, ప్రేమ్ సాగర్ రావుకి. పెద్దపల్లి పార్లమెంట్ పదవిలో ఏకంగా 4 పదవులు వచ్చాయి. ఆల్రెడీ 3 మంత్రులు ఉన్నారు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో. శ్రీధర్ బాబు మంతని నుంచి మినిస్టర్ గా ఉన్నారు. ధర్మపూర్ నుంచి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మినిస్టర్ గా ఉన్నారు. చెన్నూరు నుంచి వివేక్ వెంకటస్వామి పదవిలో ఉన్నారు. ఇవాళ మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు. సో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉంటే 4 ఎమ్మెల్యేలు కేబినెట్ స్టేటస్ లో పెద్దపల్లి పార్లమెంట్ ఉన్నారు. సో హైయెస్ట్ రిప్రజెంటేషన్. ఇక మిగిలింది 3. బెల్లంపల్లి వినోద్, వివేక్ సోదరుడు, ఇద్దరికి అవకాశం ఇవ్వలేరు. ఆల్రెడీ ఎంపీగా వంశీ కూడా ఉన్నారు కాబట్టి. అట్లాగే పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన వెలమ సామాజిక వర్గమే. ఆయన కూడా సెకండ్ టైం ఎమ్మెల్యే, 2009లో టీడీపీ నుంచి గెలిచారు. సెకండ్ టైం ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డి సన్నిహితుడు. బహుశా తర్వాత ఆయనకి ఏం చేస్తారన్నది చూడాలి. రామగుండం నుంచి మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. బీసీలో అవకాశం వస్తే ఆయనకు కూడా రావచ్చు. సో పెద్దపల్లి పార్లమెంట్ కు హైయెస్ట్ రిప్రజెంటేషన్ ఉంది. మా పార్లమెంటే పెద్దపల్లి పార్లమెంటు. సో మా పార్లమెంట్ కు ఈ ప్రభుత్వంలో ఏమంటారు హైయెస్ట్ రిప్రజెంటేషన్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో దొరికింది. సో అట్లా ఏముండదు, అన్ని ఏమంటారు ఈ మంత్రి పదవులు దొరికితే లాభం లేదు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ పోయిన ప్రభుత్వంలో ఎట్లా అయితే డెవలప్మెంట్ జరిగిందో, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఇప్పుడు కొడంగల్లో జరుగుతుందో, రాజశేఖర రెడ్డి హయాంలో పులివెందుల్లో జరుగుతుందో, అటువంటి డెవలప్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఎవరైనా చేసి చూపించాలి. సో ఓవరాల్ గా ఇంకా అసంతృప్తుల్ని చాలా వరకు తక్కువ చేసుకున్నారు. ఈ కేబినెట్ విస్తరణ ఒక్కళ్ళకే ఇచ్చి ఇంకో 2 కేబినెట్ స్టేటస్ ఇచ్చి క్లియర్ చేసుకున్నారు. అయితే కొత్త ఎమ్మెల్యేలో కూడా అసంతృప్తి ఉంది. ఫండ్స్ రాలేదని చెప్పి, నిధులు తమకు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే లాంటి వాళ్ళు ఎమ్మెల్యేల చేతిలో సంవత్సరానికి 25 కోట్లు చేతిలో పెట్టండి చాలు, ప్రభుత్వం ఇంకా వేరే చేయాల్సిన అవసరం లేదని అడుగుతున్నారు. మహబూబ్నగర్ లో ఒక 3-4 ఎమ్మెల్యేలు సొంత జిల్లాలో అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎట్లా పాసిఫై చేస్తారు? ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి కానీ, తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కానీ, నాగర్ కర్నూలు కూచుకుల రాజేష్ రెడ్డి కానీ, వాళ్ళందరినీ కూడా ఎట్లా సాటిస్ఫై చేస్తారు అన్నది అయితే ఖచ్చితంగా చూడాల్సి ఉంది. మొత్తానికి రేవంత్ రెడ్డి ఏదైతే ఈ ఇవాళ చేసింది ఏదైతే ఉందో ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా గెలిస్తే ఇంకా ఆయనకు తిరుగు లేకుండా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. రైట్. ఇంకా నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్.
డిఎన్ఏ ఢిల్లీ న్యూస్ అనాలిసిస్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన పవర్ చూపించారు. పార్టీలో నెలకొన్న అసమ్మతి వివాదాలు, మంత్రి పదవుల లొల్లికి ఒకే దెబ్బతో చెక్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. మైనార్టీ కోటాలో అజరుద్దీన్ కు మంత్రివర్గంలో చోటు కల్పించారు. మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న సీనియర్ నేతలకు కీలక పదవులు కట్టబెట్టారు. సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించిన సీఎం ప్రేమ్సాగర్ రావును సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్ తో పార్టీలో అంతా సెట్ అయిందనే చర్చ కొనసాగుతోంది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, అజార్ కి మంత్రి పదవి ఇచ్చారు, అలాగే మంత్రి పదవులు ఆశించిన సుదర్శన్ రెడ్డి, ప్రేమ్సాగర్ రావులకు కూడా కీలక పదవులు దక్కాయి. ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఒక విధంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి దీన్ని మినీ క్యాబినెట్ రీషఫల్ అని చెప్పాలి. ఒక వ్యక్తినే తీసుకున్నారు, కానీ అసంతృప్తులందరినీ కూడా ఒకటే స్ట్రోక్ తో, ఒక విధంగా దీన్ని ఏం చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఎవరెవరైతే మంత్రి పదవి ఆశిస్తున్న దానిలో సీనియర్స్ ఉన్నారో, పార్టీలో సీనియర్స్ ఉన్నారో, వాళ్ళందరినీ ఒక్కటే స్ట్రోక్ తో సాటిస్ఫై చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు అజారుద్దీన్ కు ఇవాళ కేబినెట్ లో ఇవ్వడమే కాకుండా ఇద్దరు కీలక వ్యక్తులు, అంటే కేబినెట్ లో డిజర్వ్డ్ అని అనుకున్న వ్యక్తులు, వాళ్ళిద్దరు కూడా కీలక పదవులు కట్టబెట్టి జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు పార్టీలో అసంతృప్తి అన్నది లేకుండా చేసే ప్రయత్నం చేశారు. ఇద్దరు ఎవరంటే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ సంబంధించి నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డికి సమీప బంధువు కూడా అవుతారు సుదర్శన్ రెడ్డి. ఆయన మొన్న కేబినెట్ రీషఫుల్ చేసినప్పటి నుంచి సుదర్శన్ రెడ్డి ఆయన ఎక్కడ కూడా బయట కనిపించలేదు, నియోజకవర్గానికి పరిమితమయ్యారు, చాలా తీవ్ర అసంతృప్తి ఉన్నారని వార్తలు వినిపించాయి. అయితే ఆయనకి చాలా ఇంపార్టెంట్ పదవి ప్రభుత్వ సలహాదారు ఇచ్చి, ప్రభుత్వ సలహాదారుతో పాటు కేబినెట్ స్టేటస్ ఇచ్చారు. కేబినెట్ స్టేటస్ ఇవ్వమే కాకుండా కేబినెట్ మీటింగ్స్ కూడా సుదర్శన్ రెడ్డి ఆయన అటెండ్ అయ్యేందుకు స్పెషల్గా ఆ జీవోలోనే మెన్షన్ చేశారు, ఆ ఆర్డర్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. నేను ఆర్డర్లో ఏముందో చదువుతాను. సుదర్శన్ రెడ్డి కోసం ఇచ్చిన ఆర్డర్